కుజుడు ఒకడే ఉంటే ఆయన శుభుడు అవుతాడో ఏమవుతాడో అన్న ఒక మాట ఉంది కదా సార్. కాదు 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 ఇక్కడ సార్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందరు చెప్పే సంగతి పక్కన పెట్టండి, వాళ్ళది వినండి. అది ఎంతవరకు అనేది రీసెర్చ్ చేయండి. నేను చెప్పేది సార్. కూడాను ఎంతవరకు అనేది రీసెర్చ్ చేయండి. చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎవరైతే 12 కాడి నుంచి 1 గంట 2 మధ్యలో, యాక్చువల్లీ 1 గంట, నేను 12 నుంచి 1 గంటలో లేకపోతే 1:30 2 లోపు కనుక పుట్టిన వాళ్ళకి 99% బట్టదల ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, రాహు అండ్ కేతు లగ్నానికి క్లోజ్ కంజంక్షన్లో ఉంటే, అంటే ఆ భావానికి క్లోజ్ కంజంక్షన్ మీన్స్ లగ్న డిగ్రీలకు 8 డిగ్రీల లోపు, అంటే 3.20 డిగ్రీస్ ఉన్నాడంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన ఖచ్చితంగా బట్టతల ఉంటుంది. ఆ బట్టతలకి ఎలాగంటే చుట్టూరు కొప్పు పెట్టినట్టు ఉంటుంది, ఓకే సార్. మొత్తం బట్టతల ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అలాగే రవి మీద, రవితో సంబంధం కేతు కానీ రాహుతో కానీ ఉంటే ఖచ్చితంగా బట్టతల ఉంటుంది. దీంట్లో బట్టతలలో కూడాను పూర్తి బట్టతల, సగం బట్టతల, పావు బట్టతల, మళ్ళీ దీంట్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే సార్. పూర్తిగా బట్టతల ఉంటుంది అంటే అసలు ఏకలు ఉండవు. ఓకే సార్. సగం బట్టతల అంటే చెవులు కాడ వెనక పక్కన ఒక కుప్పులాగా ఉంటుంది. ఓకే సార్. కొంతమందికి ఎలా ఉంటుందయా అంటే ఎదరంతా పోయి సగం నుంచి ఉంటుంది. అవును సార్. ఇవన్నీ అంటే ఈ రాహు కేతువులు రవి యొక్క డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? అదే శని 2వ భావంలో ఉండినా, రాహు ఉండినా, కేతు ఉండినా పన్ను మీద పన్ను కానీ, పన్ను ఎరడం కానీ, పిప్పు పన్ను కానీ, రూట్ కెనాల్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్. ఖచ్చితంగా. అది ముఖ భావం, నోరు భావం అని సార్? కాదు, 2వ భావం అనేది నోరు. ఓకే సార్. నోరు అన్నమాట. ఓకే సార్. అది అదే 2వ భావంలో శుక్రుడు ఉంటే కళ్ళ లోపల తెలుపుదనం ఎక్కువగా ఉంటుంది, అందంగా ఉంటాయి. అదే కుజుడు ఉంటే ఐబ్రోస్ దట్టంగా ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు దోషం ఉందా లేదా అనేది కూడా దీన్ని బట్టి కూడా మన ముఖ వచ్చస్సును బట్టి కూడా చెప్పేయచ్చు సార్. మీరు చెప్పిన తర్వాత కేపీలోకి ట్రాన్స్లేట్ చేస్తే సార్, ద్వితీయంలో ఉన్న కుజుడు లగ్నంలో కూడా ఉన్నాడు సార్. అప్పుడు నాకు కుజ దోషం వస్తుంది, అయినా పెళ్ళి అయింది సార్. ఏమండి, అసలు కుజ దోషం అంటే ఏంటి అనేది ఒకటి ఉంటుందిగా, మళ్ళీ అదొక ప్రశ్న వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కుజ దోషం? కుజ దోషం ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. ఎస్ సార్. అది తప్పు చేయదు, అది తప్పు చేయదు. ఇప్పుడు కుజుడు యుద్ధకారకుడు, యాక్షన్ కారకుడు, అవునా? అవును సార్. ఎప్పుడు నీపై దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు, నీపై దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన చేస్తాడు. ఓకే సార్. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే దండయాత్ర చేయడానికి వెళ్తాడు. ఓకే సార్. పాయింట్ క్యాచ్ చేస్తున్నారా లేదా? సార్ క్యాచ్ చేస్తాను. మనల్ని ప్రతిఘటిస్తున్నప్పుడు ఆ కుజుడు అనేవాడు యాక్టివేట్ అవుతాడు. ఇంకా కుజ దోషం ఏముందండి? ఇప్పుడు మొగుడు ఓకే తాగేసి వచ్చి ఓకే కొడతా ఉంటే ఊరుకుంటుందా? ఎలా సార్? కష్టం. ఉప్పు గుర్తించుకుని అమ్మ కొట్టుడు కొట్టుద్ది. అయితే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? భర్త తాగి వచ్చినా కొట్టినా నువ్వు తిరగబడకూడదు అంటే అది ఎంతవరకు కరెక్టు? అధర్మం సార్. భర్త నలుగురు ఆడవాళ్లతో దురాచారాలు చేస్తున్నాడు, భార్య సహిస్తుందా? అన్యాయం సార్. మళ్ళీ దాన్ని కుజదోషం అంటున్నారేంటి? నాకు అర్థం కాదు. అంటే నాకు అంత పెద్దగా జ్యోతిష్యం నాకు తెలీదు, నాకైతే జ్యోతిష్యం అంత తెలీదు. నేను అలాగ ఆలోచిస్తాను. నేను
ఇప్పుడు అమ్మాయి తిరగబడి మాట్లాడుతుందండి అంటారు. తిరగబడి మాట్లాడుతుందంటే 8వ స్థానంలో కుజుడు ఉన్నట్టు, అంతేనా? 7th ఆస్పెక్ట్ ఎక్కడ పడుద్ది చూడండి లగ్నానికి. సార్ లగ్నానికి 8వ భావంలో కుజుడు ఉంటే 7th ఆస్పెక్ట్ ఎక్కడ పడుద్ది? 2 మీద పడుతుంది. అంతే సార్. 3rd ఆస్పెక్ట్ ఎక్కడ పడుద్ది? అంటే 8th ఆస్పెక్ట్ ఎక్కడ పడుద్ది? 3 మీదైనా పడేది? అంతే సార్. 3 2, 3 మీద పడుతుంది, అంతేనా? అవునండి, 7, 8 కింద. ఓకే. మొగుడు హెరాస్మెంట్ చేస్తా ఉంటే నోరిప్పదా ఆడపిల్ల? అంటే పెళ్ళిళ్ళు చేసింది కాళ్ళ కింద వేసి తొక్కేయడమేనా? అంటే ఆడవాళ్ళని తొక్కేయడం కోసం పెళ్లి చేసుకుంటున్నామా? కామన్గా మనం ఆలోచించాలి. అక్కడ హెరాస్మెంట్ ఉంటేనే నోరు విప్పింది. నోరు విప్పింది అంటే ధైర్యం, 3వ స్థానం ధైర్యమేగా. అవునండి. మళ్ళీ ఇలాగ ఎందుకు డీకోడ్ చేసి ఆలోచించరు అంటా నేను. అమ్మాయికి కుజదోషం ఉందంటే అమ్మో కుజదోషం, అమ్మాయికి పెళ్లి చేసుకుంటే భర్త చనిపోతాడు, లేకపోతే అదైపోతాడు ఇదైపోతాడు అని కాదు. అది లేదు దాంట్లో. ఆ లేని దాన్ని ఏం చేశారంటే క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన దాన్ని చూసి అమ్మో కియో మొర్రో అంటే ఆ పిల్లని పెళ్లి చేసుకోకపోతే ఇంకెవడు చేసుకుంటాడు పెళ్ళి? ఆ దోషం ఉన్న వాళ్ళకి దోషం ఉన్న వాళ్ళనే చేయాలనేది కూడా చెప్పారండి బయటికి. అయితే లాస్ట్కి వాళ్ళిద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకు చావాలి, అంతేనా? పొట్టపొట్టిగా తన్నుకుంటే లేదంటే ఒకళ్ళు బలైపోతారని. అంటే బలైపోవడం కోసం మనం వాళ్ళకు ఉన్న వాళ్ళని చేయాలి, అంతేనా రూలు? కాదు సార్, ఒకళ్ళకు ఉండి ఒకళ్ళకి లేకపోతే లేని క్యాండిడేట్ బలైపోతారంట. అందుకని ఇద్దరు ఉన్నోళ్ళు అనుకో పెట్ట ఇద్దరు చెరు కొట్టుకుంటారు, అయిపోతాయి. ఫస్ట్ వాళ్ళని ప్రేమను కలిగించాలా. అందుకని నేనేం చేస్తానంటే మా ఇంట్లో జ్యోతిష్యం గురించి వద్దు అన్నకు ముందల ఎవరొచ్చినా కూడాను మ్యారేజ్ కంపాటబిలిటీ చూడండి అనగానే మీకు అమ్మాయి నచ్చిందా, వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు నచ్చినాయా, మీకు అబ్బాయి నచ్చాడా, అబ్బాయి సంపాదించే సంపాదన నచ్చిందా, వెనక పక్కన ఉన్న ఆస్తులు నచ్చినాయా అంటే ఆ నచ్చినాయి అండి అనగానే ఫస్ట్ మీరిద్దరూ కలిసి ఏమీ మాట్లాడుకోవద్దు. నేను చెప్పిన మాట వింటానంటేనే రండి, లేకపోతే పోండి బయటికి అనేవాడిని. వాళ్ళు కూర్చుని అరగంట సరేనండి మీరేం చెప్తారు చెప్పండి ఆ పని చేస్తామన్నారు. మీరిద్దరు ఇష్టపడితే నాకెందుకు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారు, మగపిల్లాడు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళిద్దరికి సలహా ఇచ్చింది మా ఎవరో ఉంటారు కదా, ఉమ్మరు గారో లేకపోతే వరలక్ష్మియో లేకపోతే కృష్ణ సుధానో, గురువుగారి దగ్గరికి వెళ్ళండి తేలిపోతుంది, మరి దాని సంగతి ఏంటో తేలుస్తాడు ఆయన అంటాడు. వాళ్ళు మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నా దగ్గరికి వస్తారు, అంతేనా? అప్పటికి 50% వాళ్ళిద్దరు ఒకటైపోయి ఉంటారు కదా. వాళ్ళిద్దరు ఉభయులు అంటే కుటుంబీకులు, వధువరులు కాదు, కుటుంబీకులు. నేను మా అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాను, మీరు మా అమ్మాయికి మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నారు, సగం 50% అయిపోయి ఉంటుందిగా. మీరు అక్కడే ఆగండి అంట. అక్కడే ఆగండి అని ఒక ఆదివారం పెడతాను అనమాట ప్రోగ్రాం. వాళ్ళిద్దరికి వచ్చిన తర్వాత కూర్చుని వాళ్ళిద్దరికే చెప్తాను, మీ ఇద్దరి జాతకాలు ఇలాగున్నాయి, మీకు ఈ దశలో ఈ అంతరంలో ఈ సూక్ష్మంలో ఈ విధంగా మీకు పోట్లాట వస్తుంది. వచ్చినప్పుడు ఎందుకు పోట్లాడుకుంటున్నావు, ఎవరి కోసం పోట్లాడుకుంటున్నావు, విడిపోవడం కోసమే పెళ్లి చేసుకున్నామా అనే ప్రశ్నలు వేసుకోండి మీ మనసులో. వేసుకుంటే ఏ తలకాయ నొప్పి ఉండదు అని వాళ్ళు ఉభయలకు కూర్చోబెట్టేవాడిని. అంటే చేసుకోబోయే వధువరులను కూర్చోబెట్టేవాడిని. మనకు కావాల్సింది వధువరులు తల్లిదండ్రులు కాదు. వీళ్ళిద్దరి జీవితం కరెక్ట్గా చేసేస్తే ఆ పెద్దోళ్ళు కొట్టుకోరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, బీపీలు షుగర్లు పెరాలసిస్లు హార్ట్ స్ట్రోకులు రావు. ఇంత ఉంటుంది కథ. దీన్ని మనం వదిలేసాం. వాళ్ళు ఇచ్చే ఫీజు 5,000 ఇస్తావా 10,000 ఇస్తావా, ఇంతేనా? అంటే ఒక జీవితాన్ని నిలబెట్టాలనే ఆలోచన మనం చేయాలి జ్యోతిష్యులుగా. ఇప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటే మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, మా ఆయన గారు మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి 2 సంవత్సరాల నుంచి. అంటే ఫస్ట్ నీ లగ్నం ఏంటో చెప్పమ్మా అన్న. కన్యా లగ్నం అంది. మొన్నటిదాకా బాగోవడం కాదమ్మా, మీ ఆయన గారు 14/4/2022 కాడి నుంచి లెక్కేసుకునిరా, 14/4/2022 కాడి నుంచి లెక్క వేసుకుంటూ రా. లెక్క వేసుకుంటూ వస్తే
ఎప్పుడైతే కేతు ట్రాన్సెట్ ఇన్ విశాఖ నక్షత్రం 14/4/2022 కాడి నుంచి మీకు తలకాయ నొప్పి మొదలైందమ్మా నీ భర్తతో అన్నా నేను. ఆ అమ్మాయి ఏం చేసింది, చదువుకున్న అమ్మాయి చక్కగా క్యాలిక్యులేషన్ చేసింది. ఆ గురువుగారు దానికంటే ముందల ఒక 2-3 నెలల కాడి నుంచే కొంచెం తలకాయ నొప్పి తీసుకొచ్చాడండి అంది. అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంది కదా. అప్పుడు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం మీద ట్రాన్సిట్ అయినప్పుడు కన్యా లగ్నానికి గురువు ఏమవుతున్నాడు, చతుర్థ సప్తమాధిపతి, బాధకమే కదా భర్త మూలంగా. అవునండి. మళ్ళీ అది చెప్పరే. కథ ఏంటంటే వీళ్ళకి విషయాన్ని ముందు చెప్పేసి ఉంచితే ఆ టైం వచ్చేసరికి వాళ్ళకి కనీసం గుర్తుకొచ్చి కాదు, అమ్మో ఆ రోజు గురువు గారు చెప్పాడు కదా అని మన ఇద్దరు ఎందుకు పోట్లాడు, అమ్మాయో అబ్బాయో. నేను ఒకటే అంటాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భర్తకి ఒక అడుగు నువ్వు తగ్గడం వలన మీ భర్త పైకి తలెత్తుకుని నేను యుగో ఫీలింగ్కి వెళ్ళమాక, నీ భర్త కోసం ఒక అడుగు తగ్గు అని ఈ అమ్మాయికి అంట. ఆ అబ్బాయికి ఏం చెప్తా, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టుకుని నీకు కట్న కానుకలు ఇచ్చి ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చి జీవితం పంచుకుందామని వచ్చిన అమ్మాయి కోసం నువ్వు ఒక అడుగు తగ్గు. నువ్వు తగ్గేది ఎవరి దగ్గర, నీ భార్య దగ్గరే కదా. నువ్వు తగ్గేది భర్త దగ్గరే కదా, ఎవరి దగ్గర తగ్గట్లేదుగా. ఎప్పుడైతే మనం ఈ మాటలు చెప్పేసి ఉంచుతామో ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మో ఆ రోజు గురువుగారు చెప్పాడు ఇలా అయ్యింది, మనం ఎందుకు పోట్లాడుకోవాలి అనే ఆలోచన వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటే ఉభయులు వీళ్ళు ఉన్నారు కదా, వియంకుడు వియంకురాళ్ళు, వాళ్ళకి తలకాయ నొప్పి ఉండదు. మనం చేయాల్సిన పని ఏంటంటే జ్యోతిష్యులుగా ఏం చేయాలంటే వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇది ఇంతే, ఆ అమ్మాయి జీవితం అంతే, ఈ అబ్బాయి ఇంతే. అయితే ఈ అమ్మాయి, నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి భర్త అంటే అమిత ప్రేమ ఉంది. నేను ఒకటే అన్నాను, అమ్మాయికి 11వ భావంలో గురు కేతువులు ఉన్నారు 11వ భావంలో. అప్పుడు ఏమైపోయింది, భర్త మీద కోరిక విపరీతం అయిపోయింది. భర్త మీద ప్రేమ ఎక్కువైపోయి తెగ ఆలోచించేస్తుంది. ఎందుకు, 3వ స్థానాధిపతి కేతు వృశ్చిక లగ్నానికి ఇంటర్నల్. ఎవరితో కలిశాడు, భర్త స్థానాధిపతితో కలిశాడు. కేతు ట్రాన్సిట్ ఎటు అవుతుంది, మిథున రాశి వైపుకి వెళ్తుంది. మిథున రాశి వైపు వెళ్ళేటప్పుడు ఈ లగ్న ఫలితాలు కూడా ఇవ్వాలిగా. అంతే. నేను చెప్పాను, నీ భర్తతో లెట్గోగా ఉండు. నీ భర్త పోట్లాడితే లెట్గోగా ఉండు, వదిలేయి. నువ్వు వదిలేస్తే నీ భర్త నీ దగ్గరే ఉంటాడు, ఎక్కడికి పోడు. అడిగాను నేను, నీ భర్త తాగుతాడా, లేదు. వేరే అమ్మాయి ఎవరైనా ఉందా, లేదు. ప్యాకాట్ ఆడతాడా, లేదు. మళ్ళీ ఎందుకని అంటే అక్కడ ఈ అమ్మాయి ఎప్పుడైతే తన భర్త నా భర్త అని ఎప్పుడైతే బాండింగ్ పెడుతున్నావో, అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ డిటాచ్మెంట్ ఉంటుంది. అంటే రాహు వచ్చేస్తాడు. ఎప్పుడైతే రాహును వాడుకుంటామో కేతు అటాచ్ చేసేస్తాడు. లగ్నానికి పంచమంలో రాహు, ఏం చేస్తాం అప్పుడు, ప్రేమ ఎక్కువగా ఉంటుందిగా. అలాగ మనం జ్యోతిష్యాన్ని ఏదో చెప్పేశాం ఫీజు తీసేసుకున్నాం అనేది కాదు. ఇక్కడ మనం సమన్వయం చేసి మ్యారేజ్ చేసినప్పటికీ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు చూసారా, ఈ సంబంధాల గురించి ఈ పక్కన వాళ్ళతో అక్క చెల్లెలతోటి కబుర్లు చెప్పుకునేటప్పుడు మా అమ్మాయికి ఎట్టుంది దానివల్ల ఆలోచిస్తున్నాను అన్నప్పుడు ఈ మ్యారేజ్ జరిగి చిన్నది ఏదైనా వచ్చిందనగానే వాళ్ళు తయారవుతారు. ఇట్లా ఉంది, ఆ రోజు చూసుకోమన్నాను, ఆయన చెప్పాడని చేసి ఇప్పుడు చూడు ఈ పోట్లు ఎక్కువగా కనపడుతుంటాయి సైడ్లు. అక్కడ వీళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందుకనే నేనేం చెప్తానంటే అసలు మీతో సంబంధమే లేదు, ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులతో సంబంధం లేదు. వీళ్ళిద్దరికి మనం కూర్చోబెట్టేసి ఒక జీవితం అనే ఒక సినిమా చూపించేస్తే
ఆటోమేటిక్గా అది వాళ్ళు ఇబ్బంది పడరు, మన దగ్గరికి రారు. ఏంటి ఆ తల్లిదండ్రులు కూడా మన దగ్గరికి రారు, వాళ్ళే సైలెంట్ గా సర్దుకుంటారు ఇద్దరు. సర్దుకుంటారు. మనం చెప్పింది ఏంటంటే చాలా లోతుగా చెప్తానన్నమాట. ఒక విషయాన్ని మీకు పోట్లాట రావడానికి కారణాలు ఈ ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఎన్ని రీల్స్ మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ సమయంలో వచ్చిన దాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, ఆ రోజు గురువు గారు చెప్పారు కదా ఇదిగో ఇదే అంటారు. ఇదే అన్నప్పుడు ఏంటి, వాళ్ళిద్దరు సర్దుకుంటారు. ఇంకా ఓకే ఆల్రెడీ చెప్పారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవునా? అవునండి. అది దాంట్లో ఉన్న లోపల ఉన్న అంతర్గత విషయం అది. సార్ ఎవరు చెప్పనటువంటి ఈ కుజదోషాన్ని ఇంత బాహ్యాటంగా అర్థమయ్యే విధంగా చెప్పింది అంటే, శాస్త్రం అంటే మానవ హితం అన్నది ఇప్పుడు మీ ద్వారా అర్థమైంది సార్. మన జ్ఞానాన్ని, పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సమాజ హితం కోసమే వాడాలి. దాన్ని దాచాలన్నా దాగేది కాదు. దాచిపెట్టాలని చాలా మంది ప్రయత్నించిన మీలాంటి సత్పురుషుల ద్వారా అది బహిర్గతమై హితాన్ని చేకూరుస్తుంది. సో దీని ద్వారా శాస్త్రం సమాజ హితం అన్న విషయం అర్థమయ్యేలా చేశారు సార్. నేను అసలు ధన్యవాదాలు ఏది సార్. దాచుకోను సార్, నేను దాచుకోను. ఎందుకు దాచుకోవాలి? సార్. నలుగురికి తెలవడం వలన జాగ్రత్త పడతారు. రేపు పొద్దున్న ఈ వీడియోని నేను యూట్యూబ్లో పెడతాను. ఇప్పుడు ఈ కుజదోషం ఉన్న వాళ్ళందరూ వింటారు. ఒకళ్ళు వింటారు, అవును సార్. ఎవరో సుధా లాంటి వాళ్ళు విన్నారు, లేకపోతే వరలక్ష్మి లాంటి వాళ్ళు వింటారు. అమ్మాయి నీకు కుజదోషం ఉన్నదని చెప్పావు కదా, ఈ గురువుగారు ఎవరో చెబుతున్నాడు వినమ్మాయి అంటారు. అప్పుడు ఆమె కూడా వింటది. ఓకే ఇదంతా బాగానే ఉంది, మళ్ళీ దీనికి రెమెడీ చెప్పి సావలేదేంటినా అనేది ఉంటుందిగా. ఖచ్చితంగా ఉంటుంది సార్. భయపడి పెట్టుకుంది పాప. ఏమా రెమెడీ ఉండాలా వద్దా? అవునండి. ఖచ్చితంగా ఇంక సార్. చెప్పేశాక ఇంకా రెమెడీతో ఏం పని సార్? ఆ? ఇంక దీంట్లో రెమెడీతో ఏం పని ఉంది? ఆల్రెడీ పోట్లాడుకునే వాళ్ళకి రెమెడీ కావాలి కదా, రెమెడీ చెప్పాలిగా మనం. ఆల్రెడీ ఉన్నోళ్ళకైతే తప్పదు కాబట్టి ఉపశమనానికి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నా వీడియో వింటారుగా. వింటారు ఆ, సార్. అప్పుడు ఏం చేయాలంటే భార్య కానీ భర్త కానీ, భార్యకుంటే భర్త, భర్తకుంటే భార్య. ఇప్పుడు భార్యకు ఉందనుకోండి ఈజీనే, కానీ భర్తకుంటే భార్యకి ఈజీ కాదుగా. ఇప్పుడు భర్త ఏం చేస్తాడు, భార్యకి కుజదోషం ఉంది, ఇదేమో ఊగే పోట్లాడుతుందా ఎప్పుడు చూసినా అన్నప్పుడు ఏమీ చేయకూడదు. నెమ్మదిగా సాయంత్రం, ఆదివారం, శనివారం సాయంత్రం చెప్పాలి, అమ్మాయి మనం రేపు బయటికి వెళ్తున్నాం అమ్మాయి అని చెప్పాలి. చెప్పగానే ఎక్కడికి ఏంటి అంటది, ఎక్కడికి లేదమ్మాయి జస్ట్ అలా తిరిగి వద్దాం అమ్మాయి అని. ఈ అమ్మాయిని ఏం చేయాలంటే నదీ పరివాహక ప్రాంతాలు, ఆహ్లాదకరమైన ప్రాంతాలు, ఆహ్లాదకరమైన ప్రాంతములో వాటర్ ఫాల్స్ ఉండాలి. ఇదేంటండి వాటర్ ఫాల్స్ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు, ఈ గురువుగారికి ఏం చేదస్తామా అనుకుంటారేమో. అగ్ని మీద నీళ్ళు వేస్తే ఏమవుతుంది, చల్లారిపోద్ది. అమ్మాయి ఒంట్లో ఉన్న ఓవర్ హీటు, యాంగ్జైటీ, కోపంగా ఏదో చేసేయాలనుకునే తత్వంలో ఉన్న అమ్మాయికి బయటికి తీసుకెళ్ళగానే ఆహ్లాదకరంగా అబ్బా నా భర్త ఇంత మంచివాడా, అబ్బా ఈ అలలు చూడండి, ఈ సముద్రం చూడండి, లేకపోతే ఈ ఈ చిన్న చిన్న ప్లాంట్స్ చూడండి, లేకపోతే ఈ పార్క్ చూడండి, ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో అంటే ఆ వాటర్ దగ్గరికి ఆకర్షిస్తుంది అమ్మాయి. అప్పుడు ఈ అమ్మాయి ఈజీగా దోష సాంద్రత తగ్గుద్ది. మగవాళ్ళు చేయాల్సిన పని ఇది. అయితే మగాడుకుంటే ఆడవాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం, ఆయన ఏమో తీసుకెళ్దామంటే ఆయన రాడు, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తే మంచిది. ఏం చేస్తే మంచిది సార్? ఆడవాళ్ళు ఏం చేయాలి? మంచినీళ్ళు ఇవ్వాలి సార్ గ్లాస్ తో గానీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 70 సంవత్సరాల క్రితం బయట నుంచి భర్త రాగానే వెంటనే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎత్తున్నారా, ఆ సీరియల్ చూస్తాను మధ్యలో అది ఏం మిస్ అయిపోద్దోనని వచ్చిన మొగుడిని పట్టించుకోకపోతే ఆయన కస్సుబుస్సుమంటాడా అనడా? అంటారు. 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే భర్త రాగానే మహిళ చక్కగా గబగబ కాళ్ళు కడుక్కుంటానికి నీళ్లు,
కాళ్ళు కడుక్కుంటానికి నీళ్ళు ఇవ్వడం ఏంటండి? ఈ కాలంలో మా అమ్మాయి ₹1,00,00,000 ఇచ్చాం కదా అని వీళ్ళు ఆకాంక్ష. ఈ ₹1,00,00,000 ఇంకా చూస్తారు కానీ వాళ్ళిద్దరు దాంపత్య జీవితం బాగుండాలని ఆలోచించరు. కాళ్ళ మీద ఎప్పుడైతే నీళ్లు పడతాయో బ్రెయిన్లోకి వెళ్ళే నరాలు 2 ఉంటాయి. బ్రెయిన్కి వెళ్ళే నరాలు 2 ఉంటాయి. అవి ఎక్కడుంటాయా అంటే మడిమ అంటారు కదా, వెనక పక్కన కాలు అప్ అండ్ డౌన్ అవ్వడానికి అదే చేసేది స్ప్రింగ్ లాగా. వాటి మీద పడతాయి నీళ్లు. పడినమ్మటనే బ్రెయిన్ అంతా కూల్ అయిపోద్ది. అంటే బయట పడిన కష్టం అంతా మర్చిపోతాడు. ఇంట్లోకి రాగానే చక్కటి నీళ్ళు ఇస్తుంది. అమ్మయ్యా దేవుడా అనుకుని రిలాక్స్ అయిపోతాడు. వెంటనే 2 రకాల కూరలతో అన్నం పెట్టేసిద్ది. చక్కగా తినేస్తాడు. తినేసిన తర్వాత లాస్ట్లో మజ్జిగ ఇస్తుంది. మజ్జిగ అన్నం పెడుతుంది. తినగానే నడుము వాల్చి 5ంటికి లెగుస్తాడు. ఇది కరెక్ట్గా ఉందా? పప్పులో ఉప్పు తక్కువ వేసావేంటి, నేను ఇంత కష్టపడి వస్తే అని 4 పీకాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి ఏం చెప్పుద్ది? మీ అల్లుడు గారు చావు చితకు బాధ కొట్టేశాడు అని చెప్పుద్ది. కానీ పప్పులో ఉప్పు తక్కువ వేసానని చెప్పుద్దా? సహజంగా తగ్గితే ఎన్ని పెట్టుకుంటారా ఏంటి? అదే గొడవ. అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆగ్రహంగా ఉంటాడు, కష్టపడి వచ్చి ఉంటాడు. నీ ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు? అలాగనమాట. ఓకేనా? సో ఇంత కథలు ఉంటాయి. ఈ కథలని కాదు, ఇట్ ఈజ్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్లో మనం జ్యోతిష్యులుగా వచ్చిన ఉభయల్ని మనం జాగ్రత్తగా ఫస్ట్ ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరిని పట్టుకురమ్మనాల. ఫస్ట్ ఇటు భార్యాభర్తని ఇద్దరిని పట్టుకురమ్మనాల. పట్టుకుని వస్తేనే అప్పుడు వాళ్ళకి ఇద్దరిని వివరించాల. జ్యోతిష్యంలో ఇది నాన్న ఉంది, మీ యొక్క తత్వాలు ఎలాగున్నాయి అని వాళ్ళకి ఫ్యూచర్లో ఏం జరిగినాయో చెబితే అప్పుడు మన మాట విని రాబోయే కాలంలో ఇలా చేసుకోండి అని చెప్తే చేసుకుంటారు వాళ్ళు. సరిపోయిందా లేదా? అర్థమైంది సార్. సరే, ఇప్పుడు దాకా మొత్తం ఇప్పుడు ఎంత అయింది? టైము 11:30 అయిపోయిందా? అంతే సార్, 11:30. మీ నిద్ర లేకుండా చేశాను. అదే సార్, చాలా ఆసక్తికరంగా ఇంత వాస్తవాల్ని చెప్పేవాళ్ళు బాహ్యాటంగా